త్వరగా ఇవ్వరా. ఏంట్రా పళ్ళు తొంకోలేదా? అంటే ఏంట్రా? చింపు ఎప్పుడైనా పళ్ళుతో అవుతాయి కదరా నీకు తెలిసేది. నువ్వు కపిలేడి? కపిలా వాడు ఎవరిని పరేషాన్ చేస్తున్నాడు? చూద్దాం పద. వీడు టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీట్స్ చేస్తున్నాడు. Hi handsome, that was great. Will you date me? Are you a racer? College ki kotta? Which major are you? హే నేను ఎవరో తెలుసా? Hey, వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీణ్ణి చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నావు. మై డియర్ యూత్, ఇలాంటి ఆడ వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసుని చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పారు దొక్కుతారు, క్రెడిట్ కార్డు ఇస్తే మన చుట్టూ తిరుగుతారు. వేసుకునేది కాకి షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా? ఫిగాస్ ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పియూన్ రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామండి, ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మాడకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే మా తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన 10th కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా వేసి తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి, నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా, 500 తీసేస్తా. అలాగే. బాబు రాజుబాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు, వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్, హాయ్. హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లో కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసి ఉన్నట్టు చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటుందా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తామేంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడు చెప్తే నాకు తెలిసింది. ఎవరు రైతున్నావు? నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చేవాడి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? ప్రిన్సిపాల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ని కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. పాల్, యు నీకు ఆడట వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండా? ఓకే ఓకే, ప్యూనం కదా, నువ్వు ఎలా ఆడతావు? ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా వెంకటేశు గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థాంక్స్ గోవిందా. రెడీరా? రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ
Hey, couple, you also playing? స్టేట్ గా ఆడాం పెప్సీయా ఏ దిల్ మాంగే మర్ ఆహా అడుగుదానికి కూడా అంత స్టైలా? చా నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది? అరే రే, ఏమైంది? అలా పడిపోయాడు. ఏమైంది? నథింగ్ ఏ కపిల్కి దెబ్బ తగిలిందే. స్ప్రే కొట్టమంటావా? రే కొట్టానికి ఏదైనా కాకరొచ్చా అదవా రే గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ బిట్ లో వస్తాడు రే ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా యూ ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. ఆ? దీన్ని అక్కడ పెట్టుకోవాలా 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా ఊరే ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే నా గార్డ్ లో కూల్ డ్రింక్. హాలీవుడ్ ఫ్యాషన్ ఫుట్వేర్. వీటిలో విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడిచేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉందే. అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉందే, తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. హాయ్ హాయ్ యారా నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రే పొజిషన్ అర్థం ఏంట్రా పొజిషన్ పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా రేయ్ వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్ అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను, ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో తమరు బెదర్ కదా, యాస్టీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికే తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడున్నా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్ అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది. రేయ్ నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా. లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా వరకు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా. హాలు బారే అవుద్ది, మజ్జిగ మందే అవుద్ది. వాహ్ 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 వాహ్. అది సరే గానీ సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం మంది ఇలా కింద కూర్చొని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావేంట్రా? సారీ రా. దానికి బిస్కీ వాడటం అలవాటు తెలుసా? యు ఓ యా ఐ ఒక్క నిమిషం, నీ కూడా నీకు తీసుకొచ్చాం. 5 ప్లీజ్. జస్ట్ మినిట్. రే దీని దగ్గర లెటర్ ఉందేంట్రా? ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఇది తెక్కాలి చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో ఇది నా లైటరేనా? సారీ. అవును నాకు డౌట్, నువ్వు మందు కొట్టవు, సిగరెట్ కాల్చు, ఎవరిని లవ్ చెయ్యు. యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గి పుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. రేయ్ అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా, వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నాన్న సింటెక్స్, ఈడు అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రేయ్ ఊరికి ఆటలాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్ నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి? ఏముంది, ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకురే. ఒరే మనం వెళ్ళే దారిలోనే కదరా మీ ఇల్లు. అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు మళ్ళీ మందు కొడదామా? లేదా ఇక్కడ కొట్టింది అక్కడ అక్కడ బీర్ పోయి. ఏయ్, too much రా.
అక్కడ